హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ IRIT. ఈరోజు మన టాపిక్ క్లాసెస్. ఓకే, క్లాసెస్ ఇన్ ఊప్స్ కాన్సెప్ట్. ఊప్స్ కాన్సెప్ట్లో ఉన్న క్లాసెస్ ఈరోజు మన టాపిక్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఆఫ్ క్లాసెస్. ఓకే, క్లాస్ డెఫినేషన్ ఉంది. collection of data members and member functions. Okay, collection of data members and member functions. Okay, collection of data members and member functions plus classes definition. Okay, first మన సింటాక్స్ చూద్దాం. క్లాస్ సింటాక్స్. ఓకే, క్లాస్ అనేది ఒక కీవర్డ్ ఫ్రెండ్స్. క్లాస్ అనేది కీవర్డ్. C++లో క్లాస్ అనేది కీవర్డ్ అంటే యూజర్ డిఫైన్డ్ కీవర్డ్ క్లాస్ అనేది. ఓకే, అంటే ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్లాస్ కీవర్డ్ యూజ్ చేయాలి. ఓకే, క్లాస్ STU అనేది క్లాస్ నేమ్ ఫ్రెండ్స్. ఓకే, అంటే స్ట్రక్చర్లో ట్యాగ్ నేమ్ అనేది ఎలా ఉంటుందో క్లాస్లో కూడా అలాగే ట్యాగ్ నేమ్ అంటే ఏంది, ఇక్కడ STU ట్యాగ్ నేమ్ అంటే క్లాస్ నేమ్. ఓకే, ఇది ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్. ఓకే, సరే క్లాస్ ఎందుకు వచ్చిందంటే అసలు స్ట్రక్చర్ ఉంది కదా ఫ్రెండ్, స్ట్రక్చర్లో డేటా అనేది అన్సెక్యూర్డ్గా ఉండేది ఫ్రెండ్స్. అంటే ఎవరైనా యాక్సెస్ చేయగలిగేవారు. అంటే అవుట్ సైడ్ ఫంక్షన్స్ కూడా ఇన్సైడ్ ఫంక్షన్ని యాక్సెస్ చేసేది దేంట్లో, స్ట్రక్చర్స్లో. అంటే అలా ప్రాబ్లం అయ్యేది. ఏదైనా అన్సెక్యూర్డ్ డేటా ఉందనుకో మాకు ప్రాబ్లం అవుతుంది. సెక్యూర్డ్గా పెట్టుకోవాలంటే అన్సెక్యూర్డ్ అయిపోయేది. అందుకనేది క్లాస్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో డేటా అనేది మనం ప్రైవేట్గానే పెట్టుకోవచ్చు, పబ్లిక్గానే పెట్టచ్చు, ప్రొటెక్టర్లోనే పెట్టచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ ఇవన్నీ ఏమిటి ఫ్రెండ్స్, ఇవన్నీ యాక్సెస్ స్పెసిఫైర్స్. ఓకే, ఆర్ విజిబిలిటీ లేబుల్స్. ఓకే, ఇప్పుడు ఇంటీజర్ ఒక స్టూడెంట్ని తీసుకోండి, క్లాస్ STU. ఓకే, స్టూడెంట్కి ఏమేమి ఉంటుంది, ఐడి తీసుకోండి అండ్ క్యారెక్టర్ నేమ్. ఓకే, క్యారెక్టర్ నేమ్ ఎంత 20 క్యారెక్టర్స్ అనుకోండి. ఓకే, పబ్లిక్. ఇవి యాక్సెస్ స్పెసిఫైర్ ఎప్పుడైనా 2 డాట్స్తోనే ఎండ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, డాట్స్తోనే ఎండ్ చేయాలి. ఓకే, పబ్లిక్ డాట్స్. ఓకే, అండ్ ఈ ఇన్సైడ్ ఫంక్షన్ని యాక్సెస్ చేయాలి అంటే, ఈ ఇన్సైడ్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలంటే మనకు ఒక ఫంక్షన్ మెంబర్ కాల్ ఫ్రెండ్. మెంబర్ ఫంక్షన్ అంటే రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్ ఫ్రెండ్స్, ఇది ఆర్గ్యుమెంట్. ఓకే, అండ్ క్లాసెస్ అంటే ఏమిటి అంటే స్ట్రక్చర్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ క్లాస్ ఫ్రెండ్. అంటే క్లాసెస్ ఆల్మోస్ట్ స్ట్రక్చర్ టైపే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే స్ట్రక్చర్లో ఎలాగైతే సింటాక్స్లో ఎండ్ అయిన తర్వాత ఇక్కడ సెమికాలన్ ఎలా ఉంటుందో సేమ్ స్ట్రక్చర్ క్లాసెస్లో కూడా అలానే ఎవ్రీ క్లాస్ ఎండ్ విత్ సెమికాలన్ ఫ్రెండ్స్. ఓకే, ఇది మేము సింటాక్స్. ఓకే, ఇవి ఏంటి, యాక్సెస్ స్పెసిఫైర్స్ ఆర్ విజిబిలిటీ లేబుల్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఈ డేటాని పబ్లిక్ ఆర్ ప్రైవేట్, అది ప్రొటెక్టెడ్ అనేది చూపిస్తుంది కాబట్టి విజిబిలిటీ లేబుల్స్. ఇవి ఏంటివి, డేటా మెంబర్స్. ఓకే, డేటా మెంబర్స్. ఇదేంటి, ఫంక్షన్ మెంబర్స్. ఓకే, ఆర్ మెంబర్ ఫంక్షన్ మెంబర్స్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం దీనిపైన ఒక ప్రోగ్రామ్ రాద్దాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ క్లాస్కి ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఏ ప్రోగ్రామ్ అన్నా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి, హెడర్ ఫైల్స్. ఓకే, ఇంక్లూడ్ చేస్తా, include iostream .h. iostream అంటే నథింగ్ బట్
ఇన్పుట్ అవుట్పుట్, స్ట్రీమ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రెండ్స్. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టర్స్ అనుకోండి. యాష్ ఇంక్లూడ్ ఇంకో హెడర్ ఫైల్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అదేంటంటే conio.h. conio.h ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఇప్పుడు నేను రాయబోయే ఫంక్షన్లో CLR/SCR అండ్ getCH యూజ్ చేస్తాను కాబట్టి ఈ conio.h యూజ్ చేస్తున్నాను. ఇది యూజ్ చేయకుండా CLR/SCR getCH యూజ్ చేసాం అనుకో ఎర్రర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఎవ్రీ ఫంక్షన్ స్టార్ట్ విత్ ఏమన్నా కీవర్డ్, క్లాస్ కీవర్డ్. ఓకే, క్లాస్ కీవర్డ్ యూజ్ చేసి అండ్ క్లాస్ ట్యాగ్ నేమ్ కదా, ట్యాగ్ నేమ్ ఏం పెట్టుకున్నాం, స్టూడెంట్ అని పెట్టుకున్నాం. ఓకే, ఇదేంటి క్లాస్ డిక్లరేషన్. ఓకే, అండ్ ఒకటి మస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఏ ప్రోగ్రామ్కైనా 3 ఉంటాయి. ఓకే, ఏ ప్రోగ్రామ్కైనా 3 ఉంటాయి, డిక్లరేషన్, డెఫినేషన్ అండ్ కాలింగ్. ఈ 3 అనేది మస్ట్ ఫ్రెండ్స్. ఏ ఫంక్షన్కైనా 3 ఉంటాయి, ఏ ప్రోగ్రామ్ అయినా 3 ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంది డిక్లరేషన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైర్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అంటే యాజ్ పర్ మన సింటాక్స్ చూస్తే ఇప్పుడు యాక్సెస్ స్పెసిఫైర్స్ యూజ్ చేయాలి. దీని తర్వాత ఇది ఓపెన్ బ్రాకెట్ తర్వాత ఇప్పుడు ఈ యాక్సెస్ స్పెసిఫైర్ ఏవి యూజ్ చేయలేనంటే ఇక్కడ ప్రైవేట్గా ఉన్నట్టే ఫ్రెండ్ డేటా. ఓకేనా, ఏ యాక్సెస్ స్పెసిఫైర్ యూజ్ చేయాలంటే ప్రైవేట్గా ఉన్నట్టే. ఓకే, ఇంటీజర్ స్టూడెంట్ ఐడి అండ్ నేమ్ అంటే క్యార్ నేమ్ 20 క్యారెక్టర్స్ వరకు అనుకుంటా. అండ్ ఇక్కడ పబ్లిక్ పెడుతున్నాను ఫ్రెండ్స్, ఇది యాక్సెస్ స్పెసిఫైర్ పబ్లిక్. ఇప్పుడు డాట్తో నేను చేయాలని చెప్పాను కదా, ఇప్పుడు పబ్లిక్ పెట్టాలి. ఇప్పుడు ఈ డేటాని మనం ఈ డేటాని యాక్సెస్ చేయాలంటే ఏం కావాలి, మనకు ఒక మెంబర్ ఫంక్షన్ కావాలి ఫ్రెండ్. మెంబర్ ఫంక్షన్ ఇక్కడ ఏముంది, రిటర్న్ టైప్ అండ్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్. ఓకే, రిటర్న్ టైప్ ఏంటి ఫ్రెండ్స్, వాయిడ్ అనేది ఒక రిటర్న్ టైప్. ఫంక్షన్ నేమ్ ఏం చూద్దాం, రీడ్ స్టూడెంట్ అంటే రీడ్ చేస్తున్నట్టు. ఓకే, స్టూడెంట్. ఓకే, ఇదేంటి ఫంక్షన్ డిక్లరేషన్. ఓకే, ఫంక్షన్ డెఫినేషన్. ఇది ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఇప్పుడు రీడ్ చేయాలంటే cout ఎంటర్ stu స్టూడెంట్ ఐడి కమా నేమ్. ఓకే, ఎండల్ ఫ్రెండ్స్. ఓకే, ఎండల్ cin ఐడి నేమ్. ఓకే, ఇప్పుడు ఈ డేటాని ఎవరు యాక్సెస్ చేయగలుగుతారు ఫ్రెండ్స్, ఓన్లీ ఇన్సైడ్లో ఉన్న ఫంక్షన్నే యాక్సెస్ చేయగలుగుతారు. నేను ప్రైవేట్లో అని చెప్పాను, మళ్ళీ ఇక్కడ పబ్లిక్ రాశానంటే పబ్లిక్ అనేది ఎందుకు రాశారు ఫ్రెండ్స్ అంటే ఈ పబ్లిక్లో ఉన్న మెంబర్ ఫంక్షన్ ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ని కూడా యాక్సెస్ చేయగలుగుతారు. ఒకవేళ ఇది ప్రైవేట్లో పెట్టాను అనుకో పబ్లిక్లో యాక్సెస్ చేయలేను, బట్ పబ్లిక్లో పెడితే ప్రైవేట్లో కూడా యాక్సెస్ చేయగలను, పబ్లిక్లో కూడా యాక్సెస్ చేయగలను. ఇప్పుడు పబ్లిక్లో ఎందుకు పెట్టానంటే మనం అవుట్ సైడ్ ఫంక్షన్ కాలింగ్లో వైడ్ ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్ కాల్ చేయాలి కదా ఫ్రెండ్స్. కాల్ చేయాలంటే అవుట్ సైడ్ ఫంక్షన్ కాల్ చేయాలంటే ఏంది, యాక్సెస్ ఇది ఏంది ఫంక్షన్ మెంబర్ పబ్లిక్ అయి ఉంటేనే మనం కాలింగ్ చేయగలుగుతాం, లేకుంటే చేయలేము. అందుకనే ఈ పబ్లిక్లో పెట్టాను దీన్ని. ఫంక్షన్ మెంబర్ని ఒక ఫంక్షన్ మెంబర్ మస్ట్ అండ్ షుడ్ ఏంది ఒక పబ్లిక్ అయ్యే ఉండాలి. ఓకే, ఇప్పుడు డేటాని ఏంది ఇన్సైడ్ డేటాని మనం రీడ్ చేసాం. ఇప్పుడు అవుట్ సైడ్ డేటా ఏంది, ఇంకో ఫంక్షన్ తీసుకోండి, వాయిడ్ షో స్టూడెంట్. వాయిడ్ షో స్టూడెంట్ ఏంది ఫంక్షన్ డెఫినేషన్ డిక్లరేషన్. ఫంక్షన్ డిక్లరేషన్ ఇక్కడ అవుట్ సైడ్లో ఇది ఫంక్షన్ డిక్లరేషన్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఏంది ఇది రిటర్న్ టైప్ ఏంటి ఫ్రెండ్స్, వాయిడ్. ఓకే, ఫంక్షన్ నేమ్ ఏంటి, క్లాస్ నేమ్ ఏంటి stu అండ్ క్లాస్ నేమ్ stu. ఫంక్షన్ నేమ్ ఏంటి షో స్టూడెంట్. ఓకే, షో స్టూడెంట్ అవుట్ సైడ్లో అడుగుతున్నా, ఇన్సైడ్లో కాదు. ఇన్సైడ్లో అడిగితే ఇది, అవుట్ సైడ్లో అడిగాం కాబట్టి షో స్టూడెంట్. ఇది ఏంటో తెలుసా ఫ్రెండ్స్,
స్కోప్ రిజల్యూషన్ అంటారు వీళ్ళు. స్కోప్ రిజల్యూషన్ అంటే ఏంటంటే రైట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ బిలాంగ్స్ టు ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ నేమ్. ఓకే, ఈ రైట్ సైడ్లో ఉంది, ఈ లెఫ్ట్ సైడ్ దానికి సంబంధించిందని దాని మీనింగ్ ఫ్రెండ్స్. ఓకే, ఇదేంటి ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, డెఫినేషన్. ఇప్పుడు రీడ్ చేద్దాం ఫ్రెండ్స్. డేటాని రీడ్ చేయాలంటే సిఅవుట్. ఓకే, అంటే షో చేద్దాం, డేటాని బయట షో చేద్దాం. సిఅవుట్ ఎంటర్ ఐడి ఈక్వల్ టు ఐడి ఎండల్. ఓకే ఫ్రెండ్స్, సిఅవుట్ ఎంటర్ నేమ్ ఎండల్. ఓకే ఫ్రెండ్స్, రీడ్ చేశాను ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు అవుట్ సైడ్ ఫంక్షన్ ప్రైవేట్ ఫంక్షన్గా డిక్లేర్ చేసాము అండ్ పబ్లిక్ ఫంక్షన్ కూడా చేసేసాము. ఇది పబ్లిక్ ఫ్రెండ్స్. ఓకే, ఇది ప్రైవేట్. మనం పబ్లిక్ చేసాం అండ్ ప్రైవేట్ చేసాం, రెండు యాక్సెస్ చేసాం. ఓకేనా. అండ్ ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి, ఫంక్షన్ కాలింగ్. ఫంక్షన్ డిక్లరేషన్ ప్రైవేట్లో ఫంక్షన్ డిక్లరేషన్ అయిపోయింది అండ్ ఫంక్షన్ కాలింగ్ కూడా అయిపోయింది. పబ్లిక్లో ఫంక్షన్ డిక్లరేషన్ అయిపోయింది, పబ్లిక్లో ఫంక్షన్ డిక్లరేషన్ అయిపోయింది, ఫంక్షన్ డెఫినేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి ఫంక్షన్ కాలింగ్. ఓకే, ఫంక్షన్ ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా కాల్ చేయాలంటే మనకి ఏం కావాలి ఫ్రెండ్స్, ఒక మెయిన్ ఫంక్షన్ కావాలి. మెయిన్ ఫంక్షన్ ఏంటి, వాయిడ్ మెయిన్ అనేది ఒక మెయిన్ ఫంక్షన్లా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, వాయిడ్ మెయిన్ అనేది ఒక మెయిన్ ఫంక్షన్. ఇప్పుడు మనం అవుట్పుట్ డేటాని స్టోర్ చేయాలంటే ఇక్కడ స్టోర్ చేస్తాం. అవుట్పుట్ డేటాని స్టోర్ చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ కావాలి మనకు, ఒక ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఇన్స్టాన్స్ అంటే ఏంటి, ఇన్స్టాన్స్ అంటే కాపీ ఫ్రెండ్స్. ఓకే, కాపీ అనేది ఇన్స్టాన్స్. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్ ఏ కామా బి అనేది ఒక ఉంది ఫ్రెండ్స్. ఇంట్ ఏ కామా బి అనేది ఏంటివి, ఇంటిజర్ టైప్ వేరియబుల్స్. ఓకే, ఇంటిజర్ టైప్ వేరియబుల్స్ అంటే ఇక్కడ ఎన్ని టైప్ ఇంటిజర్స్ ఉన్నాయి, త్రీ ఉన్నాయి. ఒకటి ఇంట్ ఉంది, ఇంట్ ఏ ఉంది అండ్ ఇంట్ బి ఉంది. ఓకే, అంటే ఈ ఇంట్ ఏ అనే ఇంట్ బి అనేది దేని నుంచి వచ్చింది, ఈ ఇంటీజర్ ఒరిజినల్ వాల్యూ, ఇది ఇంటీజర్ నుంచి ఇంట్ ఏ ఇంట్ బి అనేవి వచ్చాయి. ఓకే, అప్పుడు ఇంటీజర్ అనేది లాజికల్ అవుతుంది అండ్ ఇంట్ ఏ ఇంట్ బి అనేది ఏమవుతుంది, ఇవి ఫిజికల్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇది మెమోరీ. దీంట్లో ఇవేంటివి డేటా. ఈ డేటాని మనం ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ చేయాలి. వీటిని ఏమంటారు టెక్నికల్, ఇవి ఆబ్జెక్ట్స్ అయితే ఫ్రెండ్స్. ఇవి ఆబ్జెక్ట్స్, ఏ కామా బి అనేది ఆబ్జెక్ట్ అయిపోతుంది. అలానే ఇప్పుడు ఇంటీజర్ అనేది ఒక డేటా. అంటే మనకి ఇక్కడ క్లాస్లో ఏం తీసుకున్నాం, STU అనేది క్లాస్ నేమ్ తీసుకున్నాం. ఓకే, క్లాస్ నేమ్. ఆర్ అనేది ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఆర్ అనేది నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఓకే, ఆర్ అనేది ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఈ డేటాని స్టోర్ చేస్తా, ఆర్ అనే ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తా డేటాని. ఏమేమి ఉన్నాయి మనకు, ఐడి, నేమ్ అండ్ రీడ్ STU, షో STU. అంటే రీడ్ స్టూడెంట్, షో స్టూడెంట్. ఓకే, డేటా ఐడి అనేది ఏంది ఫ్రెండ్స్, ఇంటిజర్ టైప్ అంటే ఎన్ని బైట్స్ ఉంటాయి, 2 బైట్స్. ఓకే, క్యారెక్టర్ అనేది ఎంత, నేమ్ అనేది క్యారెక్టర్. ఓకే, 20 తీసుకున్నాం ఫ్రెండ్స్. క్యారెక్టర్ అనేది 1 అంటే 20 బైట్స్ తీసుకున్నాం. మనం ఇంతకుముందు 20 క్యారెక్టర్ అలా వచ్చేటట్టు 20 తీసుకున్నాం కదా, అంటే 20 1 into 20 20 plus 2 22 ఫ్రెండ్స్. ఈ 22 ఏం చేయాలంటే 22 బైట్స్ మనం రీడ్ చేయాలి అండ్ డిస్ప్లే చేయాలి. ఎలా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, CLR SCR క్లీన్ స్క్వేర్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం, మనం క్లీన్ స్క్వేర్ తర్వాత ఏం చేద్దాం, డేటాని రీడ్ చేయాలంటే ఆబ్జెక్ట్ డాట్ రీడ్ STU. ఏంది రీడ్ చేయాలంటే రీడ్ స్టూడెంట్. ఓకే, రీడ్ స్టూడెంట్ అండ్ ఇప్పుడు రీడ్ చేసాము. డేటాని మనం డిస్ప్లే చేయాలంటే షో STU, షో స్టూడెంట్. ఓకే, ఇదేంటి ఫ్రెండ్స్, ఫంక్షన్ కాలింగ్. ఇప్పుడు డేటాని మొత్తం ప్రోగ్రామ్ క్లోజ్ చేయండి. గెట్ CH. ఓకే ఫ్రెండ్స్, గెట్ CH.
ఇది ఫ్రెండ్స్ క్లాసెస్ గురించి టోటల్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.